ఫైనల్‌గా చెప్పండి సార్. మీరు ఓడిపోయినా కూడా మీకు ఈ రోజుకి కూడా చాలా మంది అభిమానాన్ని చూపిస్తున్నారు. చాలా ప్రదేశాల నుంచి కూడా మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చానంటున్నారు ఒక అబ్బాయి. ఏంటి సార్ మీకింత అభిమానం ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి కేతిరెడ్డిని మాత్రం మంత్రిగా చూడాలని మీకు లేకపోయినా ధర్మవరం ప్రజలకుంది. మొన్న 24 ఎన్నికల్లో సత్యకుమార్ అనే వ్యక్తి వచ్చి మంత్రి అయ్యారు. మీరు మాత్రం నిరంతరం ప్రజలు ఉండే వ్యక్తి. ధర్మవరం సొంత ఊరు. రాష్ట్రంలో మంత్రిగా ఉండేవారికి ఏం చెప్తారు సార్? దానికి ఏముంటుంది, ప్రతి ఒక్కరికి కావాలని ఉన్నత పదవుల్లో ఉండాలి, ప్రతి ఒక్కరు కోరుకుంటా అంటారు. డెఫినెట్గా మొన్న జరిగిన ఎలక్షన్స్ కంప్లీట్లీ ఆర్ విత్ ఈవీఎం. సో జనంకి మంచిగా దగ్గరగా ఉండి చేసుకుంటూ పోతుంటే డెఫినెట్గా జనాదరణ అనేది ఉంటూ ఉంటుంది. సో పదవులు అనేది దాని మీద వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ పబ్లిక్ లైఫ్లో మనం ఏ విధంగా ఉన్నాం, ఎలా నడుస్తున్నాం అనేది ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి తర్వాత ఏం చూశారు సార్? ఇప్పుడు ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? మీరు కలుస్తున్న తీరు ఈ రోజు కార్యకర్తలను చాలా దగ్గరికి తీసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది అన్నమాట. మార్పు అనేది ఏం లేదు, హీఈస్ ఆల్వేస్ లైక్ దట్. అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా బిజీగా ఉండొచ్చు. సో డెఫినెట్గా హీజ్ జనం మధ్య ఉన్న నాయకుడు, జనంతో కలిసే నాయకుడు, జనం యొక్క పల్స్ తెలిసి వారి యొక్క అనుగుణంగా పోయినారు. కానీ దీంట్లో జరిగిన సమస్య అంటే జనం 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 అనే ఎక్కువగా ఆలోచించడం జరిగింది. జనానికి పార్టీకి మధ్యలో కార్యకర్త అనే ఉంటాడు. అతనికి సంబంధం లేకుండా కొన్ని జరిగిపోయినాయి అనే దాంట్లో నష్టం వాటిల్లింది అనేది పార్టీ కూడా పూర్తిగా విశ్వసిస్తుంది. కాబట్టి రాబోయే తరంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జనంకి, పార్టీకి, ప్రభుత్వానికి మధ్యలో కార్యకర్తల్ని వారధిగా చేసుకొని ప్రభుత్వం నుంచి వీళ్ళ నుంచి ప్రజలకు అందించే కార్యక్రమం చేపడతారు. 29 ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్నాయి. ఎవరు గెలిస్తే వారే ఉండబోతున్నారు ఆ తర్వాత రాబోయే రోజుల్లో కూడా. ఏంటి సార్ ఎలా ఉండబోతున్నాయి 29 ఎన్నికలు? అలా పాలిటిక్స్ నెవర్ టేక్ ఇట్ గ్రాంటెడ్. నువ్వు చేసే ప్రతి పనిని జనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే మనకు రిజల్ట్స్ ఉంటాయి. సో మనం ఏదో ఒకటి జరిగిపోయిందని ఇదేనే కాదు, మనం ఇంత అధికారంలోకి వస్తే అంత ఓర్పు సమన్వయంతో పోతూ ఉంటాం. స్థానిక ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా ధర్మవరం? డెఫినెట్గా ఏ ఎలక్షన్ అయినా ప్రతిష్టాత్మకంగానే తీసుకోరు. ఎవరు లైటర్గా తీసుకోరు. ఏ ఎలక్షన్ అయినా కానీ, స్థానిక ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ అయినా కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాల్సింది. ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడమా ఏంటి సార్? ఏం చెప్పారు? అన్ని చోట్ల ఇప్పుడు తెలియదు ఏముంటుందండి. అన్ని చోట్ల మనం చెప్పినదే ఈవీఎం ఈవీఎం ఈవీఎం. బెంగాల్లో చూసాం ఈవీఎంస్ ఏ విధంగా అంటించినారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత. మళ్ళీ మనది చూసాం 15 రోజుల్లోనే వీవీప్యాట్ల స్లిప్పులు అంటియడం అని చెప్పేసి చాలామంది ఎక్స్ప్లెయిన్ చేసినారు. రాత్రి 12 నుంచి 2 గంటల లోపల ఎందుకు ఓటింగ్ అంత ఓట్లు పడాల్సి వచ్చింది అనేది. దీనికి ఇంతవరకు ఈసీఐ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి జవాబుతరం లేదు. మనము ఎట్లా తయారైపోయినట్టు ఏదో జరిగిపోతుంది పోతుంది. డెఫినెట్గా ఇట్స్ ఈవీఎంతోనే జరుగుతున్నాం. ఈ ఈవీఎంలు లేకపోతే ఆ విధమైన రిజల్ట్స్ ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కూడా వచ్చేటివి కాదు.